మనకి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి కదా. మరి ఈ 3 టెస్ట్లో చూసుకుంటే మన వాళ్ళు కేవలం ఒక్క టెస్ట్ మాత్రమే గెలిచారు. మరి అటువైపు ఇంగ్లాండ్ చూసుకుంటే 2-1తో లీడ్లో ఉంది. మరి ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే మన వాళ్ళు కొంచెం ఫీల్డింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల మన వాళ్ళు ఓడిపోయారు. అది పక్కన పెడితే సెకండ్ టెస్ట్లో అదేవిధంగా ఫస్ట్ టెస్ట్లో కూడా మన వాళ్ళు బ్యాటింగ్ మంచిగానే ఉంది. మరి ఈ థర్డ్ టెస్ట్ ఓడిపోయామంటే కొంచెం మన వాళ్ళు బ్యాటింగ్లో అది కూడా లాస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం స్ట్రగుల్ అయ్యారు. సో అదే రీజన్ అని చెప్పాలి. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మన కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ ఒక రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే అతను ఒక సెంచరీ కొట్టాడు. సెకండ్ టెస్ట్లో చూసుకుంటే 2 ఇన్నింగ్స్లో ఒకసారి డబుల్ సెంచరీ ఒకసారి సెంచరీ కొట్టాడు. సో దీంతో అతను ఏకంగా ఈ సిరీస్లో చూసుకుంటే 607 రన్స్ చేశాడనమాట. ఇది 3 టెస్ట్లో కలిపి. మరి దీంతో అంతకుముందు 2002లో చూసుకుంటే రాహుల్ ద్రవిడ్ ఇదే ఇంగ్లాండ్ మీద మరి ఒక సిరీస్లో అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్గా అయితే నిలవడం జరిగింది. సో మరి ఆ రికార్డ్ ఇప్పటి వరకు ఎవరు కూడా బ్రేక్ చేయలేపారు. అతను ఏకంగా 602 రన్స్ కొడితే ఆ రికార్డు దరిదాపుల్లోకి చాలామంది వచ్చారు. మనకి విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు వచ్చారు. అయినా సరే మరి ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేయలేకపోయారు 23 ఇయర్స్ నుంచి. మరి ఇప్పుడు శుభ్మన్ గిల్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసి ఏకంగా 3 టెస్ట్ మ్యాచెస్లోనే 607 రన్స్ చేసి ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యధిక స్కోర్ చేసిన భారత ప్లేయర్గా అయితే ఒక రికార్డు క్రియేట్ చేయడం జరిగిందనమాట.